నమస్తే, నేను మీ ప్రదీప్ కిరణ్. వెల్కమ్ బ్యాక్ టు బీయింగ్ మీ. ఈ రోజు ఆషాఢ మాసం చివరి ఆదివారం. ఈ రోజు స్పేస్ స్కూల్ స్టాఫ్ అందరితో కలిసి ఆషాఢ మాసం వనభోజనాలకి వెళ్తున్నామండి. వాజేడికి బొగత వాటర్ ఫాల్స్ కి వెళ్తున్నాము. ఇంకా మాక్సిమం అందరు వస్తున్నారు, కొంతమంది మాత్రం మిస్ అయ్యారు. స్పేస్ యాజమాన్యం మా స్టాఫ్ అందరిని కలిసి మా ఉపాధ్యాయుని బృందంతోని మాకు ఆషాఢ మాసం వంటలకి బయటకు తీసుకుపోతున్నారు. బోగతా వాటర్ ఫాల్స్. అక్కడ ఎప్పుడు పోదామా, ఎప్పుడు ఎంజాయ్ చేద్దామని ఎక్సైట్మెంట్ తో అందరం చాలా హ్యాపీగా ఉంది మేడం. థ్యాంక్ యూ మేడం. అన్ని రెడీ చేసుకున్నామండి, ఇంకా బయలుదేరడమే. అక్కడికి వెళ్ళాక వీళ్ళ ఆటలు పాటలు, మేము భోజనాలు ఎలా ఏర్పాటు చేసుకున్నాము, వండిస్తున్నామా, వండించి తీసుకెళ్తున్నామా, మేమే వండుకుంటామా అనేది అన్ని కూడా మీరందరూ కూడా మా కుటుంబ సభ్యులు కాబట్టి ఇవన్నీ కూడా మీతో షేర్ చేసుకోవాలని వీడియో షూట్ చేస్తున్నాను. ఓకేనండి, బయలుదేరదామా? అందరికీ హ్యాపీ జర్నీ. ఒక్కపోతున్నాం కన్నయ్య. అమ్మో మమ్మీ ఎక్కడికి వెళ్తున్నాం? ఎందుకక్క ఇంత సుది పూస లెక్క ఎత్తాడు? గుడ్ బాయ్ కన్నయ్య, గుడ్ బాయ్ కదా కన్నయ్య, గుడ్ బాయ్ బాయ్ కదా కన్నయ్య. ఆమె తిన్నవా? ఆమె తిన్నవా? వాటర్ తాగినవా? వస్తావా నా దగ్గరికి? వస్తావా? చిన్న కచ్చుకున్నా కచ్చుకు బంగారం. ఏమని మంకీస్ డాడీ
కదండి ఫారెస్ట్ వ్యూ ఎంత బాగుందో. పస్రా, తాడ్వాయి, ఏటూరు నగరం ఫారెస్టులు దాటుకుంటూ వస్తుంటే ఈ నేచర్లో చాలా బాగుంది. ఇలాంటి వ్యూస్ చూసుకుంటూ జర్నీ చేస్తుంటే మనం జర్నీ చేసినట్టు కూడా అనిపించదు. చాలా బాగుందండి నేచర్లో. ఎంజాయ్ అంటే మామూలుగా ఉండదు. ఇంకా మేము మధ్యలో గట్టమ్మ దగ్గర ఆగి దర్శనం చేసుకొని ఇంకా వస్తున్నాము. ఆల్రెడీ స్టాఫ్ అందరూ బస్సులో వెళ్ళిపోయారు. దగ్గరికి వెళ్తున్నాము. లోపలికి వెళ్ళలే మేడం, అదేదో ఉంది అడ్డం. ఫైనల్గా ఒక మంచి ప్లేస్ అయితే ఆక్యుపై చేసామండి. వంటలు గిన్నె చేసుకొని స్టే చేయడానికి. ఇంకా ఇవన్నీ సెటప్ చేసుకున్నాక వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్దాం అనుకుంటున్నాం. చాలా జనాలు ఉన్నారు కదా, వీకెండ్ కాబట్టి మంచిగా సండే అని అందరూ ప్లాన్ చేసుకున్నట్టున్నారు. అని ఫుడ్ పెట్టండి బేటా. మంచిగా ఉంది ప్లేస్. ఓకే, సూపర్. అదే పీలర్ ఉండే కదమ్మా, పీలర్ ఉండే వాటర్ రెడీ ఉంటుంది. సాల్ట్ వాళ్ళకి కొంచెం అట్లా వేసేయండి. పుదీనా, వెజిటేబుల్స్ దానిలో కొంచెం కొంచెం వేసుకురా. చాలా ఇష్టం. నేను కూడా నాన్ వెజ్, ఎగ్, ఆలు 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 పుదీనా. పట్టుకునే నీది తీసుకోండి, నేను చూపెడతాను. కుష్లు క్యాచ్, కుష్లు. పోతావా అమ్మ? చిన్న వాళ్ళు పోతావా అమ్మ? చేస్తాం.
ఫస్ట్ రావడంతో వంటలు స్టార్ట్ చేస్తున్నామండి. ఎందుకంటే వెదర్ కొంచెం క్లౌడీగా ఉంది. ఆల్రెడీ ఇప్పుడు 12:30 అవుతుంది. వంటలన్నీ చేసేసుకొని ఇంకా వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్దామని రావడంతో వంటలు అయితే స్టార్ట్ చేసాము. ఫస్ట్ ఇక్కడ స్టే చేయడానికి వంటలు అయితే స్టార్ట్ చేసాము. స్పైసీగా ఉండాలా, స్పైసీ తక్కువ ఉండాలా? ఓకేడా, మేమంతా స్పైసీగా మసాలా ఉల్లిపాయలు మొత్తం ఓన్లీ కర్రీ ఉల్లిపాయలు. అమ్మ కర్రీకి మొత్తం అవేనా ఇంకున్నాయా? 2 ప్లేట్లు వేయాల్సిందే. ఇలా కొంచెం నెయ్యి ఉంది, నెయ్యి వేసిన తర్వాత మేడం మీద దాని మీద గరిట మీద
కట్టెల పొయ్యి మీద చేసామండి. ఇంకా ఫైనల్గా రైస్ కర్రీ అయింది, వెజ్ కర్రీస్ అయింది, రైతా అయింది, చారు అయింది. ఇంకా వంటలన్నీ రెడీ అయినాయండి. స్టాఫ్ అందరు వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్ళారు. కొంచెం ఫ్రెష్ అప్ అయిన తర్వాత అందరు భోజనాలు చేసుకున్నాక మేము అక్కడికి వెళ్దాం అనుకున్నాం. చూడండి మొహాలు ఇట్లా స్టవ్ మీద అయితే త్వరగా కావని మళ్ళీ ఇట్లా డిసైడ్ అయ్యి కట్టెల పొయ్యి పెట్టాము. ఇంకా అన్ని కొబ్బరికాయ కొట్టేసి దేవుడికి తీసి ఇంకా మొక్కి భోజనాలు స్టార్ట్ చేస్తాం. అరే అందరం తినే వాళ్ళమే కదరా, అమ్మమ్మటం ఎందుకు? ఆర్డర్ వైజ్ గా మూలుగా ఇంకోటి చేస్తా. ఫస్ట్ ఇక్కడ వచ్చింది వేసుకొస్తా. వాటర్ అంటే ఎట్లా ప్లాన్ చేస్తారు? వాటర్ పెట్టండి. చాలు మ్యామ్, నాకు చాలు. అదే ఇక్కడ గొడవ పెడతారా? సక్సెస్ఫుల్ గా ఆషాఢం మాసం వనభోజనాలు కంప్లీట్ అవుతున్నాయండి. హ్యాపీగా ఉంది. మాకు వెదర్ కూడా సహకరించింది. ఇంకా మా వాళ్ళందరూ మంచి లైన్ గా కూర్చొని బంతి భోజనాలు చేస్తున్నారు. ఎలా ఉన్నాయి టేస్ట్? సూపర్ అన్నా, రియల్ గా. గ్యాస్ మీద వేయకుండా ఇంకా కట్టెలపై పెట్టి చూసారు కదా. వంటలు మాత్రం అన్ని బ్రహ్మాండంగా కుదిరినాయి. కొంచెం హాయిగా ఇప్పటిదాకా వాళ్ళు వెళ్ళి వాటర్ లో ఎంజాయ్ చేసి వచ్చి లంచ్ చేస్తున్నారు. ఇంకా వాటర్ దగ్గరికి మేమే వెళ్ళాలి. ఎప్పటి నుండో అనుకుంటున్నాం ఆషాఢం స్టార్ట్ అయినా కాదు ముందు నుండి ఇంకా వనభోజనాలకు వెళ్ళాలి అని చెప్పేసి. లక్కీ ఏంటంటే రేపు మండే బోనాల హాలిడే ఉంది కాబట్టి సండే రేపు రెస్ట్ తీసుకుంటారని చెప్పేసి ఇలా ప్లాన్ చేసాము. వచ్చినందుకైతే అందరం హ్యాపీగా టైం స్పెండ్ చేసాము. ఇంకా వీళ్ళు కొన్ని గేమ్స్ అవన్నీ ప్లాన్ చేసుకున్నారు కానీ చూస్తున్నారు కదా, మీరు రావడం వంటలు చేయడం ఇదే సరిపోతుంది. తిన్న తర్వాత మరి ఏమైనా గేమ్స్ ప్లాన్ చేస్తారో చూడాలి. నేనైతే ఇంకా వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళలేదు. బాగున్నాయరా వాటర్? ఇంకా వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్ళి నేను పిల్లలు వెళ్ళలేదు. వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్ళి అవన్నీ క్యాప్చర్ చేయాలి. అందరు తిన్న తర్వాత తినేసి అరే మళ్ళీ వెళ్దాం అందరం. మనం గ్రూప్ పిక్ తీసుకోవాలి కదా, మళ్ళీ వెళ్దాం. ఓకేనా? వంటలు అయితే
అయితే బాగానే ఉన్నాయి, అందరు తిన్నారు, నేను కూడా తినేస్తున్నాయి. అన్ని క్లోజ్. వాళ్ళు ఇప్పుడు గేమ్ తర్వాత నెక్స్ట్ ఏందనేది చూద్దాం. ఫైనల్గా వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్తున్నామండి. నా కోసం మళ్ళీ వస్తున్నారు మా ఊరు, మా పిల్లలు మళ్ళీ వస్తున్నారు నా కోసం. మొత్తానికైతే మంచిగా ఎంజాయ్ అయ్యాయి కదా. అంటే మనం అనుకున్న షెడ్యూల్లో గేమ్స్ ఒకటి మిస్ అయింది. గేమ్స్ ఒకటి మిస్ అయింది. 5:30 అవుతుంది. తెలంగాణ నయగారం అంటారు కదా, బొగతా వాటర్ ఫాల్స్ ని తెలంగాణ నయగారం. ఎందుకంటే వర్షాలు పడుతుంది, వాటర్ ఫ్లో ఎక్కువ ఉంటుంది, బాగుంటుంది. తండ్రి వాటర్ ఫాల్ దగ్గరికి వచ్చారు గాయ్స్. వాటర్ ఫాల్ దగ్గరికి వచ్చావా? మా కృష్ణుడు కూడా ఈరోజు చాలా కోఆపరేట్ చేశాడండి. పాపం మార్నింగ్ నుండి వీడి వేడిని తట్టుకుంటూ కామ్గా ఉన్నాడు, ఏమి ఇబ్బంది పెట్టలేదు. చూసారు కదండి వాటర్ ఫాల్ ఎంత బాగుందో. ఇంకా వర్షాలు తక్కువ ఉన్నాయి కాబట్టి ఫ్లో తక్కువ ఉంది. ఇంకా వర్షాలకి వాటర్ ఇంకా ఫుల్ గా వచ్చి చాలా బాగుంటది. ఇంకా మేము అంతకుముందు వచ్చినప్పుడు ఇవన్నీ లేకుండా డైరెక్ట్ నీళ్ళలోకి దిగి ఆడేవాళ్ళు. ఇప్పుడు ఇవన్నీ సైడ్స్ కి రాడ్ తోటి బార్డర్స్ వేశారు. అయినా కూడా మా వాళ్ళు అందులోకి వెళ్ళి రాళ్ళలోకి వెళ్ళి ఎంజాయ్ చేశారు. ఈ ఇయర్ ఆషాఢ మాసం వనభోజనాలు మేము ఇలా బొగతా వాటర్ ఫాల్స్ వచ్చి సెలబ్రేట్ చేసుకోవడం జరిగిందండి. మా స్టాఫ్ అందరూ కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇంకా కొంచెం టైం ఉండేదంటే కొన్ని గేమ్స్ అవన్నీ ప్లాన్ చేసుకున్నారు, కానీ ఇప్పటికైనా హ్యాపీ వాటర్లోనే ఎంజాయ్ చేశారు. ఓకేనండి, మీరు కూడా ఆషాఢ మాసంలో ప్రతి ఒక్కరు కూడా వనభోజనాలకు వెళ్ళి ఉంటారని అనుకుంటున్నాను. ఓకేనండి, ఇంకా మా స్టే స్కూల్ ఫ్యామిలీతో ఇలా 1 డే స్పెండ్ చేసినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. మీరు కూడా ఈ వీడియో చూసి ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. ఓకేనండి, ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బై.